వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును హర్షం వ్యక్తం చేస్తూ పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీలు ఏబీసీడీ వర్గీకరణ రాష్ట్రాన్ని చేసుకునే వెసులుబాటు సుప్రీం ధర్మాసనం తీర్పుతో మాదిగలకి న్యాయం జరుగుతుందని నాయకులు తెలిపారు. సురేంద్ర మాదిగా, జోహార్ దామోదర్ మాదిగా, జోహార్ మీసల్ ఫరోజ్ మాదిగా, జోహార్ జక్రీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈ 30 సంవత్సరాల్లో వర్గీకరణ సాధించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎంఆర్పీఎస్ గా మేము స్వాగతిస్తున్నాం. ఈ వర్గీకరణ సాధించడానికి ఎంఆర్పీఎస్ ఉద్యమంలో 22 మంది ఉద్యమకారులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఈ విజయం ఆ 22 మంది చనిపోయినటువంటి అమరవీరులకు అంకితం చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొని అణగదొక్కబడినటువంటి ఉద్యమం ఎత్తున వచ్చి ఎంఆర్పీఎస్ ద్వారా వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ ఉద్యమంలో ఎంతో పండగ వాతావరణం నెలకొంది. మన మాదిగ జాతి బిడ్డలందరూ గర్వపడే రోజు మనం డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటామో అంతకంటే ఎక్కువైన రోజు ఈ రోజు మనకి సుప్రీంకోర్టు మనకి ఎస్సీ రిజర్వేషన్ కమిటీ చేసే అవకాశం ఇచ్చింది. కాబట్టి మన మాదిగలందరూ కలిసి ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కృష్ణమాదిగ గారు ఎన్నో 30 సంవత్సరాల ఆకాంక్ష ఈ రోజు నెరవేరినందుకు మన మాదిగ జాతి అంతా కూడా కృష్ణమాదిగ గారికి మనం రుణపడి ఉండి మన జాతి పెట్టినటువంటి కృష్ణమాదిగ గారు అడుగుతాడలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శ్రీశైలం నుంచి 4,17,000 క్యూసెక్ల భారీ వరద వస్తూ ఉండటంతో సాగర్ జలాశయ నీటి మట్టం 561 అడుగులకి చేరుకుంది. మరో 2 రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మొత్తం 590 అడుగులకి చేరి క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేయనున్నారని తెలియజేశారు. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలోనే సాగర్ ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆయకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాము ఈరోజు ఇలా నిండుకొండలాగా ఆగస్టు మొదటి వారం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. మా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రావటం, మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, ఈ రెండూ జరిగి ఈరోజు రైతులు కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళు నారుమళ్ళు పోసుకోవటం కానీ 2 పంటలు పండించుకోవచ్చు అనే ఆలోచనతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది గతంలో జరిగినా కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఈ జూలై నెలలో శ్రీశైలం వెళ్ళటం, ఆగస్టు మొదటి వారంలో నాగార్జున సాగర్ వెళ్ళటం అనేది చాలా అరుదు. ఇది ప్రకృతి మాకు ఎట్లా సహకరించిందంటే మా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గారుగా మాకు రావటం, మా మాచర్ల నియోజకవర్గానికి, అలాగే మా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావటం, దీనివలన నాగార్జున సాగర్ డ్యామ్ కూడా మాకు ప్రకృతి మాకు సహకరించిందని మా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా రేపో ఎల్లుండో ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కూడా క్రస్ట్ గేట్లు వదులుతారని చాలా సంతోషంగా పర్యాటకంగా కానీ రైతాంగానికి కానీ ఇది చాలా శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. ఇది ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే
గతంలో ఎప్పుడు కూడా 2006 నాకు తెలిసి, నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి పెరిగా కాబట్టి నాకు తెలిసి 2006లో 2007లోనో ఎప్పుడో ఒకసారి ఈ జూలై నెలలో ఫ్లడ్ వచ్చింది. కానీ ఇంత విపరీతమైన ఫ్లడ్ ఈ సంవత్సరం రావటం అనేది చాలా సంతోషం మాకు. ఎందుకంటే మాకు బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా రావటం, మాకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ రావటం, ఈ మాచర్ల నియోజకవర్గం కాకుండా పల్నాడు జిల్లా వినుకొండ స్థానిక కొండఘాట్ రోడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న బ్రాహ్మణ భవన్ నందు వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ అభివృద్ధి సొసైటీ వారు ప్రభుత్వ విద్యా పథకాలకి బ్రాహ్మణ జాతికి చెందిన మహనీయుల పేర్లు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతల్ని తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బ్రాహ్మణ నాయకులు పివి సురేష్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీమతి డొక్కా సీతమ్మ, ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు విద్యా ప్రోత్సాహక పురస్కారాల పథకానికి మహానుభావులు శ్రీ అబ్దుల్ కలాం పేర్లు పెట్టడం హర్షణీయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ ప్రముఖులు కోశాధికారి ఎడవల్లి శ్రీనివాస శర్మ, భాగవతుల రవికుమార్, చింతల చెరువు రఘు అప్పరాజు, దేవలపల్లి చంద్రశేఖర్ శర్మ, వెలమకన్ని వెంకయ్య శర్మ, ముటుకుల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వినుకొండ పట్టణంలో బ్రాహ్మణ భవనంలో బ్రాహ్మణ సంఘ పెద్దల ఆధ్వర్యంలో మహనీయులైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని, అదేవిధంగా డొక్కా సీతమ్మ గారిని, అబ్దుల్ కలాం గారిని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి బ్రాహ్మణ సంఘం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. విద్యా పథకాలకి మహనీయుల పేర్లు పెట్టడం, బ్రాహ్మణులను కూడా గౌరవం దక్కిందని చెప్పని అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్కి మహనీయుల పేరు పెట్టడం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ. వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ బంధువులకు నమస్కారం. అలాగే ఈరోజు మన బ్రాహ్మణ జాతి రత్నాలైనటువంటి డొక్కా సీతమ్మ గారిని, సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారిని, అలాగే మహనీయులు మన పూర్వ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారిని, వారిని గౌరవించుకుంటూ ప్రభుత్వం అనేక పథకాలకు వారి పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. మన బ్రాహ్మణ ముఖ్యులకు, పెద్దలకు ఈ పేరు పెట్టడం అనేది మన బ్రాహ్మణ జాతి ఎంతో గౌరవించినట్టుగా భావిస్తూ ఈ పేరు పెట్టినందుకు పథకాలకు ప్రభుత్వానికి వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ మరి మన యొక్క ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి స్కూల్కి సంబంధించిన దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇట్లా ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టడం అనేది ఒక గొప్ప సంప్రదాయం. ఏంటంటే మనుషులు తమ పేర్లు చిరస్థాయిగా ఉండిపోవాలని తాపత్రయపడుతూ ఎక్కడ పడితే అక్కడ పేర్లు పెట్టుకుంటూ పోయే వ్యవస్థకి భిన్నంగా ఈ యొక్క ఆలోచన మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే బాలల మనసులో, చిన్నపిల్లల మనసులో ఒక ఆదర్శనీయమైన వ్యక్తులు వాళ్ళ యొక్క స్మరణ వచ్చే విధంగా మరి ఇలాంటి ఉన్నతులైన మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ వారి తెలుసు అందరికీ కూడా వారి టీచర్స్ డే కూడా వారి పేరు మనం గొప్పగా జరుపుతాము. అలాగే డొక్కా సీతారామ గారి యొక్క సీతమ్మ గారి యొక్క త్యాగము, ఆమె చేసిన యొక్క మరి అన్నదానాల గురించి కూడా మనం అనేక కథలు, అనేక విధాలుగా కొత్తగా తెలుసుకున్నాం. అలాగే అబ్దుల్ కలాం గారు వారి వ్యక్తిత్వాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మరి చిన్న స్థాయి నుంచి ఒక మిసైల్ మ్యాన్ గా రాష్ట్రపతిగా. పల్నాడు జిల్లా వినుకొండ మండలంలోని కోటప్పనగర్ లో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు తండ్రి కీర్తిశేషులు మక్కెన చినరామయ్య 7వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కె మల్లికార్జునరావు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ మక్కెన చినరామయ్య గ్రామ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని, వారి బాటలోని వారి కుమారులు అంచెలంచెలుగా ఎదిగి గ్రామాభివృద్ధితో పాటు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సమన్వయకర్త లెనిన్, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో వేరే పనులున్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గతంలో చిన్నరామయ్య గారు పెదకంచెర్లో సర్పంచ్గా చేశారు. అలాగే ఇక్కడ అసనాడిపాలెం పంచాయతీకి సర్పంచ్ చేశారు. ఆ విధంగా వారు సర్పంచ్గా చేసినప్పుడు ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు, గౌరవాన్ని తెచ్చుకున్నారు, గ్రామాలు అభివృద్ధి చేశారు. ఆ రోజు పదకంచెర్ల చెరువుకి నీళ్లు తీసుకురావడానికి ఎన్ఎస్పి మెయిన్ కాలం నుండి తూము తీసుకురావడం చాలా కష్టమైన విషయం. దానికి చిన్నరామయ్య గారు, మాదాల అనంతరామయ్య గారు వాళ్ళందరూ సమిష్టి కృషితో ఆ రోజు మెయిన్ కెనాల్ నుండి తూము తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ తూము వలన ఈరోజు పెదకంచెర్ల ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములన్నింటికీ నీళ్లు అందుతున్నాయి. ఇది అలాగే ఈరోజు మక్కన చిన్నరామయ్య గారు అంటే రాజకీయాల్లో చాలా సమర్థవంతంగా పట్టుదలగా చేసినటువంటి మనిషి. పట్టుదలకు మారిపోయారు, అంతానికి మారిపోయారు మక్కన చిన్నరామయ్య గారు. తెలుగుదేశం గ్రామాల్లో కూడా ఆయన కాంగ్రెస్ మా తండ్రి గారి ఆశీస్సులతో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. మా ఆయన కోరుకునే విధంగా మా కుమారుడు మరి డాక్టర్ అయ్యాడు, పీజీ చేస్తున్నాడు. ఆయన కోరిక నాట్యం చేయాలని, అదే విధంగా మా కుమార్తెలు ఇరువురు కూడా బాగా చదివించాలని ఆయన కోరుకునేది. అదేవిధంగా నా కుమార్తెలు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఎంఏ ఒకటి చేశారు, ఎంబీ ఒకటి చేశారు. మా అల్లుడు కూడా మంచి చదువుకున్నటువంటి విద్యావేత్తలు దొరికారు. వారి ఇరువురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక ఆయన గౌరవంగా ఆయన మంచి ఉద్యోగం చేస్తూ ఆయన సౌకర్యంతో ఈ రోజు చిరు వ్యాపారం కూడా చేస్తున్నారు. మా చిన్నల్లుడు ఈ రోజున చెన్నైలో ఫారెక్స్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. మాకు ఏకైక అదేవిధంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో 35 ముస్లిం కుటుంబాలు ఆదివారం మక్కా యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని మక్కా యాత్ర తరలి వెళ్తున్న ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని సంతోషంగా రావాలని ఆయన ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్, సిపిఐ సీనియర్ నాయకులు సండ్రపాటి సైదా, టీడీపీ మైనార్టీ నాయకులు తదితరులు पाल्गొన్నారు. जाने वाले सिटीजन पहले तो दोबारा तुम सबको शुक्रिया के लिए हम सबको अल्लाह दिन की मेहनत करने की तौफीक अता फरमा, मांगे वो भी अता फरमा, मांगने से रह गया वो भी अता फरमा, हमारी अल्लाह से याद फैसला से बदल फरमा। अल्लाह जो साथी अल्लाह आपके घर की ज़ियारत के लिए आ रहे हैं। तो 30 సార్లు వెళ్ళి రావాలి మీరు. చిన్న వయసే కదా, 10 సంవత్సరాలండి, అంతకంటే. ఏదైతే ఆశయంతో ఉంటున్నారో, ఏదైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అల్లా తీర్చాలి అల్లాని కోరుకుంటూ ఎమ్మెల్యే సంతోషం ఉంది. మీ భవిష్యత్తులో 100 సో మా హిందువుల్లో కాశీ విరాటం అని ఒక ప్రత్యేకం చెప్పుకుంటారు. వెనకటి రోజుల్లో కాశీ పోవటం ఒక గొప్పగా చెప్పేవాళ్ళు. అట్లాగే ఈరోజు మక్కా పోయేవాళ్ళు అంటే ఒక విశేషంగా ముస్లిం సోదరులందరూ కూడా మక్కా వెళ్ళాలని కోరుకుంటారు. బట్ కోట్ల మందిలో ఇది కొద్ది మందికే సాధ్యపడుతుంది. కోట్ల మందిలో లక్షల మందికి, వేల మందికే మక్కా వెళ్ళి ఆడ చూసి వచ్చే భాగ్యం దక్కుతుంది. అలాంటిది మీరందరూ కూడా ఆ మక్కా వెళ్ళి ఆ దర్శనం కోసం వెళ్తున్నారు. మీ యాత్ర చాలా విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, కొంతమంది చిన్న వయసులోనే హజ్ యాత్రకు వెళ్ళేటటువంటి ముస్లిం సోదర కుటుంబ సభ్యులందరికీ అలాగైతే మీరు క్షేమంగా పోయి లాభంగా రావాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, మీరందరూ వచ్చిన తర్వాత కూడా ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే ఆచరిస్తారో అదే అక్కడ వెళ్ళి వచ్చినప్పటికీ ఎంత నిష్ఠతో ఉంటున్నారో అదే విధంగా వచ్చిన తర్వాత కూడా మీ జీవన యాత్ర అంతా అదే విధంగా ఉండాలి. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులతో కలిసిమెలిసి ఉండాలి. మీరంతా బాగా అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో పాటు మన ఎమ్మెల్యే గారికి, మన నియోజకవర్గానికి కూడా శుభాశీస్సులు అందజేయాలని కోరుతున్నాం.
అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కలిగించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. గత 5 ఏళ్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందని తెలియజేశారు. కేంద్రంతో మాట్లాడి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మినహాయింపుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. అమరావతి రాజధాని రైతులకు మరో 5 సంవత్సరాలు 10వ సంవత్సరం కౌలుని కొనసాగించే విధంగాను అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్లెస్ పేదలందరికీ 5,000 రూపాయలు చొప్పునిచ్చే ఈ పేదల పెన్షన్ని మరో 5 సంవత్సరాలు కొనసాగించేటట్లు నిన్న ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగిన సిఆర్డీఏ మీటింగ్ లో నిర్ణయించడము ఎంతో అభినందించదగినటువంటి విషయం. ఇవాళ అమరావతి రైతులు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని రైతు పోరాటం మార్చివేసింది. ఈ పచ్చ జెండా, ఈ పచ్చ కండువ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమూలమైనటువంటి మార్పుకి ఈ పోరాటము కీలకం. వందల వేల మంది దెబ్బలు తిన్నారు, రక్తం చిందించారు, జైలు పాలయ్యారు, కేసులు పెట్టించుకున్నారు. అలాంటి ఉద్యమానికి సిపిఐ అందులో భాగస్వామిగా ఉన్నందుకు మేము గర్వపడుతూ ఉన్నాం. ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే గత 5 సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఈ రిటర్నబుల్ ప్లాట్ ఏదైతే ఉన్నాయో ఆ రైతులు అమ్ముకునేటువంటి అనుకూలమైన వాతావరణం లేకుండా పోయి రేట్లు లేకుండా పోయినాయి. ఇప్పుడు అమ్ముకోవడానికి అవకాశం కలిగిన నేపథ్యంలో ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రైతుల్ని చాలా ఆర్థికంగా భారమైపోయినటువంటి పరిస్థితి. అది ఒక భూమి రిజిస్టర్ అయిన 2 సంవత్సరాల లోపు అమ్ముకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడేమైంది, 5 ఏళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేని కారణంగా ఆ రైతులకి మరొకసారి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది. వారు ఆ చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే అసైన్ రైతులకి వారి సమస్యలను పరిష్కరించి దళితులైనా, మైనార్టీలైనా, ఇతర పేదలైనా 3-4 రకాల అసైన్ భూములన్నిటికీ కూడా వారికి విముక్తి కలుగజేసి ఆ భూములకు సంబంధించినటువంటి కౌలు ఇవ్వటము, వారికి కూడా పూర్తి హక్కులు కలుగజేయటము చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దాంతోపాటు ఇవాళ ఎస్ఆర్ఎం ఉన్న మరో కాలేజీ దాదాపుగా నగరవనం పనులు అన్ని పూర్తయ్యాయి. అందరికి అందుబాటులోకి త్వరలోనే ఈ నగరవనాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ పరిరక్షణ కమిటీ వారితో మరియు మీడియా సిబ్బందితో మాట్లాడుతూ ఈ యొక్క ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని, పర్యాటకులకి ఆహ్లాదం కలిగించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. అడవుల పరిరక్షణలో భాగంగా గుత్తికొండ, వేమగిరి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కొత్తగా ఆక్రమణలు జరగకుండా చూస్తామని, ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ మరియు పల్నాడు జిల్లా అటవీ పరిరక్షణ కమిటీ సభ్యులు కె కుమార్, సిహెచ్ ఆంజనేయులు, జాన్ బాబు, టి ప్రతాప్, వి శ్రీనివాసరావు, అటవీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాయనుకున్నాయి దీన్ని ఏం చేస్తారు మరి? మొక్కలు చేసి ఫ్లోరింగ్ ఏది కింద ఫ్లోరింగ్ చేయడానికి ఇది లోపలికి మన పాదం మాత్రమే దాని మీద ఉంటుంది.